సో నెక్స్ట్ ఈరోజు క్లాస్లో ఏంటి అంటే మనకి నెస్టెడ్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ కి బదులుగా మనకి ఇఫ్స్ అనే కండిషన్ వాడుకోవడానికి లేటెస్ట్ వర్షన్లో అవైలబుల్లో ఉంది. నెస్టెడ్ ఇఫ్ ఎలా పనిచేస్తుందో సేమ్ ఇఫ్స్ కూడా అలానే పనిచేస్తుంది. నెస్టెడ్ ఇఫ్లో అంటే ఏంటి, ఇఫ్ కండిషన్లోనే మళ్ళీ ఇఫ్ కండిషన్స్ రాస్తుంటాం, ఇలా మల్టిపుల్గా కండిషన్స్ రాయాలి. సేమ్ అదే విధంగా ఇఫ్స్ కూడా పనిచేస్తుంది. ఈక్వల్స్ టు, చూడండి ఇఫ్స్ ఎలా వాడతామంటే ఈక్వల్స్ టు ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ లాజికల్ టెస్ట్, ఇక్కడ చూడండి లాజికల్ టెస్ట్ 1 కామా వాల్యూ ఇఫ్ ట్రూ, నెక్స్ట్ లాజికల్ టెస్ట్ 2 వాల్యూ ఇఫ్ ట్రూ. అంటే ప్రతి దాంట్లో ఏంటి అంటే మనకి ఇంతకుముందు నెస్టెడ్ ఇఫ్లో ఎలా చేసేవాళ్ళం ఇక్కడ చూస్తాం. మనకి F2లోకి వెళ్తే ఫస్ట్ లాజికల్ టెస్ట్ వచ్చేది వాల్యూ ఇఫ్ ట్రూ వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఇది నెస్టెడ్ ఇఫ్లో వాడిన ఫార్మాట్. బట్ ఇక్కడ ఇఫ్స్లోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే మనకి కేవలం వాల్యూ ఇఫ్ ట్రూ అది ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. దాన్ని యూజ్ చేసుకొని మనం వర్క్ ఎలా చేయాలి చూడండి. లాజికల్ టెస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకు సేమ్ ఈ డివిజన్స్ ఎలా వచ్చాయి. ఫస్ట్ రిజల్ట్లో మనకి ఏమని ఉండాలి, రిజల్ట్ ఈక్వల్స్ టు ఫెయిల్. ఫెయిల్ అయితే మనకి డివిజన్లు కూడా ఫెయిల్ అని రావాలి. సో కాబట్టి K2 ఈక్వల్స్ టు ఫెయిల్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ కామా మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, వాల్యూ ఇఫ్ ట్రూ. లాజికల్ టెస్ట్ ఏమో K2 ఈక్వల్స్ టు ఫెయిల్, వాల్యూ ఇఫ్ ట్రూ. ఇది ఒకవేళ ట్రూ అవుతే మనకి ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి మనకి ప్రింట్ అవ్వాల్సింది కూడా ఫెయిల్. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ కామా. నెక్స్ట్ ఇంత ముందు దాంట్లో మనం ఏం రాసామంటే నెస్టెడ్ ఇఫ్ అయితే మళ్ళీ ఇఫ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ ఇచ్చేవాళ్ళం. బట్ ఇక్కడ మళ్ళీ ఇఫ్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ లాజికల్ టెస్టే మనం మెన్షన్ చేయాలి. ఏమని, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాజికల్ టెక్స్ట్లో డైరెక్ట్ మనము ఇఫ్ అని మెన్షన్ చేయకుండా మళ్ళీ సేమ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, డివిజన్లో టోటల్ మార్క్స్కి వెళ్తాం. కాబట్టి L2 ఇఫ్ అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ లాజికల్ టెస్ట్ L2 గ్రేటర్ దెన్ 500 కామా లాజికల్ టెక్స్ట్ కామా వాల్యూ ఇఫ్ ట్రూ. గ్రేటర్ దెన్ 500 ఉంటే మనకి ఏం కావాలి, ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి ఓకే ఫస్ట్ డివిజన్, ఓకే ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్. మళ్ళీ చూడండి వాల్యూ లాజికల్ టెస్ట్ 2 అయిపోయింది, వాల్యూ ట్రూ. మళ్ళీ కామా పెట్టిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, లాజికల్ టెస్ట్ 3. మళ్ళీ ఏం చేస్తాం, సేమ్ మళ్ళీ L2 గ్రేటర్ దెన్ 400. 400 కంటే ఎబో ఉంటే కామా సేమ్ ఇంతకుముందు మనము నెక్స్ట్ ఇఫ్ ఎలా చేసాం యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇఫ్ అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ రాస్తాము. ఓకే సెకండ్ డివిజన్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ మళ్ళీ కామా లాజికల్ టెస్ట్ 4. మళ్ళీ ఏం చెప్తున్నాం, L2 ఓకే L2 గ్రేటర్ దెన్ 300 ఓకే కామా ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ ఏంటి మనకి థర్డ్ కదా, థర్డ్ డివిజన్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ చూస్తే మనకి ఇంతకుముందు మనము నెస్టెడ్ ఫార్ములా వాడితే ఎలాంటి రిజల్ట్ అయితే వచ్చిందో ఇఫ్స్ ఫార్ములా వాడినా కూడా సేమ్ రిజల్టే వచ్చింది. ఇవి లేటెస్ట్ వర్షన్లో, ఓల్డ్ వర్షన్స్లో లేదు, అప్డేటెడ్ వర్షన్లో మాత్రమే మనకి ఇఫ్స్ అనేది వచ్చింది. రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ చూడండి లీస్ట్ దిల్షుక్ నగర్ మార్క్స్. మనకున్న ఈ టోటల్ మార్క్స్లో తక్కువ లీస్ట్ మార్క్స్ అది కూడా దిల్షుక్ నగర్ 1 2 3 4 మొత్తం 4 దిల్షుక్ నగర్ సంబంధించిన క్యాండిడేట్స్ 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ మళ్ళీ మనకి లీస్ట్ వాల్యూస్ కావాలి. అలాంటి సందర్భంలో మనం ఏం కనుక్కోవాలంటే మిన్ ఇఫ్స్. ఓకే సో ఏం చేయండి ఇక్కడ ఈక్వల్స్ టు మిన్ ఇఫ్స్. ఓకే ఓపెన్ బ్రాకెట్ మినిమం రేంజ్ ఏంటి, టోటల్ మార్క్స్ కదా మనకు అనుకోవాల్సింది, టోటల్ మార్క్స్ ఈ ఏరియాలోనే కామా. నెక్స్ట్ ఏమంటుంది క్రైటీరియా రేంజ్. క్రైటీరియా రేంజ్లో మనకి ఏమంటున్నాడు, లొకేషన్ మొత్తంలో అంటే ఏంటి, లొకేషన్ మొత్తంలో మనకు కావాల్సింది ఏంటి అంటే దిల్షుక్ నగర్. క్రైటీరియా రేంజ్ కామా క్రైటీరియా ఏమో దిల్షుక్ నగర్. ఓకే నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు చూస్తే 361 361 అనేది ఏంటి అంటే కంప్లీట్ దిల్షుక్ నగర్ ఏరియాకి సంబంధించిన దాంట్లో లీస్ట్ వాల్యూ. చూడండి దిల్షుక్ నగర్ ఇక్కడ 361 ఉంది, ఇక్కడ దిల్షుక్ నగర్ మనకి 461. ఇక్కడ దీన్ని మారుస్తున్నాను 200 పెడతాను. 200 పెడితే మళ్ళీ మనకు వాల్యూ మారాలి. చూడండి వచ్చిందా లేదా. సో అంటే ఇలాంటి సందర్భంలో మనం ఏం ఇవ్వాలి, మిన్ ఇఫ్స్ గుర్తుపెట్టుకోవాలి. మిన్ ఇఫ్స్ అనేది కూడా లేటెస్ట్ వర్షన్లో మాత్రమే ఉంది, ఓల్డ్ వర్షన్లో అవైలబుల్ లేదు. నెక్స్ట్ హైయెస్ట్ మలక్పేట్ మార్క్స్ అని ఉంది, మ్యాక్స్ ఇఫ్స్. ఓకే సేమ్
ఈక్వల్స్ టు మ్యాక్స్ ఇఫ్స్ మాక్సిమం రేంజ్ మనకు కావాలి, మనం ఐడెంటిఫై చేయాలనుకుంటున్న మాక్సిమం వాల్యూ ఎక్కడ ఉందంటే ఇక్కడ టోటల్ ప్లేస్లో ఉంది, టోటల్. ఓకే, కామా క్రైటీరియా రేంజ్. క్రైటీరియా ఏంటి నాకు? లొకేషన్. లొకేషన్లో ఇది నా క్రైటీరియా. దీంట్లో మన క్రైటీరియా రేంజ్ తర్వాత దీనిలో క్రైటీరియా ఏంటి అంటే మనకి ఎల్బీ నగర్ దిల్షాడ్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎల్బీ నగర్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లోజ్ బ్రాకెట్ అంటే ఏమవుతుంది ఇప్పుడు? నేను సెలెక్ట్ చేసుకున్న ఈ కంప్లీట్ టోటల్ మార్క్స్ అనేది లొకేషన్ వైజ్లో ఎల్బీ నగర్కి సంబంధించింది కావాలి. ఎల్బీ నగర్లో మళ్ళీ మ్యాక్స్ అంటే హైయెస్ట్ ఎంత ఉంది? 433. చూడండి ఎల్బీ నగర్ ఇక్కడ రెండు ఎల్బీ నగర్, ఇక్కడ కూడా ఎల్బీ నగర్ ఉంది 341. ఇక్కడ ఎల్బీ నగర్ 321. నెక్స్ట్ ఎల్బీ నగర్లో ఎంత? 333. ఇక్కడ ఉంది 333. ఇక్కడ చూస్తే ఇది ఎల్బీ నగర్కి సంబంధించింది 333 ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న వాల్యూ 372ను 500 చేస్తాను. 500 చేస్తే మనకి ఏమవుతుంది? ఎంటర్. ఇక్కడ చూస్తే మ్యాక్సిమం వాల్యూస్ వస్తుంది. ఇవి లేటెస్ట్ వర్షన్లో ఉన్న ఇఫ్స్, మిన్ ఇఫ్స్ అండ్ మ్యాక్స్ ఇఫ్స్. ఓకే, సో ఇది క్లాస్. సో ఈ రోజు తోటి మీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి.